చాలా మంది సెలబ్రిటీస్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడుతున్నారు. యంగర్ ఏజ్ గ్రూప్‌లో ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటున్నారు. రీజన్ ఏంటి? నేను మీ డాక్టర్ శిల్పాని ఫ్రమ్ డాక్టర్ శిల్పా జైవిక్ ఇన్ఫర్టిలిటీ పిజ్జాదిగూడ హైదరాబాద్. ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఏ ఏజ్‌లో ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మనందరికీ తెలిసిందే ఉమెన్‌లో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ నెంబర్స్ అండ్ క్వాలిటీ 2 తగ్గుతూ ఉంటుంది. ఎగ్ ఫ్రీజింగ్ చేసే ముందు ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయనేది కన్ఫర్మ్ చేస్తాము. ఎగ్ ఫ్రీజింగ్ ప్రొసీజర్లో మనం హార్మోనల్ ఇంజెక్షన్స్ 8 to 10 days ఇస్తూ స్కాన్స్ ద్వారా గ్రోత్ మానిటర్ చేస్తాము. ఎప్పుడైతే అన్ని ఎగ్స్ ప్రాపర్ సైజ్కి వస్తాయో ఆ టైంలో అండర్ అనెస్థీషియా ఎగ్స్ కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసిన ఎగ్స్లో మెచ్యూర్ ఎగ్స్ ఎన్నున్నాయో స్క్రీన్ చేసుకొని ఆ ఎగ్స్ని ఫ్రీజ్ చేస్తాము. ఫ్రీజ్ చేసిన ఎగ్స్ అనేది ఫ్యూచర్లో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటారో ఆ టైంలో హస్బెండ్ స్పర్మ్ తోటి ఎంబ్రియో ఫామ్ చేసిన ఎంబ్రియోని యూట్రస్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అసలు ఎగ్స్ ఎప్పుడు ఫ్రీజ్ చేసుకోవాలి? బెస్ట్ టైం ఏంటి అంటే లేట్ 20s అండ్ ఎర్లీ 30sలో నెంబర్స్ బాగుంటాయి అండ్ క్వాలిటీ బాగుంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే మన ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అసలు ఎవరికి ఉపయోగపడుతుంది అండ్ ఎన్ని ఇయర్స్ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ.